ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి గృహ విద్యుత్ వినియోగదారునికి నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ వస్తుందని తెలిపారు. మంగళవారం ఆయన ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద గృహ విద్యుత్ వినియోగదారులు వారి ఇంటి రూఫ్ టాప్ పై 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుంటే ప్రతి నెల 436 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చని, 2 కిలోవాట్లయితే 1,328 రూపాయలు, 3 కిలోవాట్లకు 2,330 రూపాయల ఆదాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. 1 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 30,000 రూపాయలు ఖర్చవుతుండగా ప్రభుత్వం 18,000 రూపాయల సబ్సిడీని ఇస్తుందని, 2 కిలోవాట్లకు 60,000 రూపాయలు, 3 కిలోవాట్లకు 78,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి గృహ విద్యుత్ వినియోగదారునికి నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ వస్తుందని, సోలార్ ప్లాంట్ ద్వారా నెలసరి విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడమే కాకుండా విద్యుత్ బిల్లులు, కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆదాయం వస్తుందని, మిగులు విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేస్తే నెట్ మీటరింగ్ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన వెల్లడించారు. గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్న వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులని, సోలార్కు అనుకూలమైన సొంత రూఫ్ టాప్ ఉండాలని, గతంలో సోలార్ సబ్సిడీ పొంది ఉండరాదని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. 3 కిలోవాట్ల వరకు సోలార్ వ్యవస్థకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేని వడ్డీ రుణ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. సబ్సిడీ పొందేందుకు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యుత్ మీటర్ నెంబర్ను ఇస్తే సరిపోతుందని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఎక్కువ మంది వినియోగదారులు సద్వినియోగం చేసుకునే విధంగా జిల్లాలో అవగాహన కల్పించాలని, ఆసక్తి ఉన్నవారి పేర్లను ఏప్రిల్ 2న నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో రిజిస్టర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెడ్కో జిల్లా మేనేజర్ బి సంతోష్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖ డీడీ సుభాషిణి, ఉద్యాన అధికారి అనంతరెడ్డి, కలెక్టరేట్ ఏవో మోతిలాల్ తదితరులు ఉన్నారు.